అందరికీ నమస్కారమండి. ఈరోజు టాపిక్గా ఆంధ్రప్రదేశ్లో క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది అని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 9 జిల్లాల్లో ఆగస్టు 25న చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు, ఆగస్టు 30న, సెప్టెంబర్ 6న అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, సెప్టెంబర్ 15న 8 జిల్లాలు బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం క్యూఆర్ కోడ్తో కూడిన ఆధునిక రేషన్ కార్డులను అందిస్తామని స్పష్టం చేశారు. ఈసారి జారీ చేయబోయే కొత్త రేషన్ కార్డుల్లో భద్రతా ప్రమాణాలు మరింతగా పెంచారు. క్యూఆర్ కోడ్ సౌకర్యం ఉండటం వల్ల కార్డుదారులు తమ వివరాలను సులభంగా ధృవీకరించుకోవచ్చు. అంతేకాకుండా కార్డుల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు సమయానికి అందేలా జిల్లావారీగా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కార్డుల ద్వారా పారదర్శకత పెరుగుతుంది. నకిలీ కార్డు పూర్తిగా నిర్మూలించబడతాయి. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ మరింత సమాచారం. రాష్ట్రంలోని 1.45 కోట్ల బియ్యం కార్డులు ఉన్నాయి. ఈ కార్డు అనేది క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులతో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివలన ఆన్లైన్ సమాచార పునరుద్ధరణ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. కార్డుల పంపిణీ చేయడానికి రెడీగా ఉన్నాయి. వీటి పంపిణీలో భాగంగా డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేస్తున్నారు ఆగస్టు 25 నుండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్, మీ విలేజ్ గ్రూపుల్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. రైస్ కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఇది కార్డుదారుని యొక్క క్రింద సమాచారాన్ని అందించే వెబ్ లింకును అందిస్తుంది. కుటుంబ సభ్యులందరి వివరాలు అనగా పేరు, లింగము, వయస్సు, సంబంధము మరియు ఈకేవైసీ స్థితి, రేషన్ హక్కులు, వస్తువులు మరియు అర్హత పరిమాణం తెలుస్తుంది. అలాగే రేషన్ స్థితి, డ్రా పరిమాణము మరియు షాపు వివరాలు డ్రా టైంతో స్టాంపుతో పాటు కూడా డిస్ప్లే అవుతాయి. అంటే రేషన్ యొక్క పరిమాణమంటే ఎన్ని కేజీలు, ఎంతమందికి ఏ షాపు, అలాగే ఏ టైంలో మనం తీసుకున్నామన్న విషయం కూడా డిస్ప్లే అవుతాయి. రేషన్ కార్డు పంపిణీలో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ముద్రణ నుండి లబ్ధిదారులకు తుది డెలివరీ వరకు డిజిటల్ ట్రాకింగ్ ప్రారంభించబడుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నారంటే కార్డులో ఎటువంటి దుర్వినియోగం లేదా ఆలస్యం లేకుండా సరైన వ్యక్తికి సరైన స్థలంలో చేరడానికి ఈ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కార్డులు మండల కార్యాలయాలకు, అక్కడ నుండి మొబైల్ యాప్లో డిజిటల్ రసీదు పెయిర్ ప్రో షాపులకు అంటే రేషన్ షాపులకు డెలివరీ చేయబడుతుంది. ప్రతి సరసమైన ధరల దుకాణ పంపిణీని పర్యవేక్షించే ఒక GSWS ఉద్యోగినితో ట్యాగ్ చేయబడుతుంది. సరసమైన ధరల దుకాణ డీలర్లు EPOS పరికరాలలో వారి ప్రామాణికత తీసుకుని లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేస్తారు. అంటే ఈకేవైసీ థంబ్ వేయిస్తారు. FPS డీలర్లతో వృద్ధులు, వికలాంగులు మరియు అవసరమైన లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డును వారి ఇంటి వద్దకు అందజేస్తారు. ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేయడానికి ఇన్ టైం చూపించే డాష్బోర్డు ద్వారా ఈ ప్రక్రియనంతా కూడా జిల్లా కలెక్టర్లు మరియు జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. కొత్తగా అప్లై చేసినటువంటి రేషన్దారులకు కూడా ఈ కార్డులు ఇస్తున్నారిప్పుడే. ఇందులో భాగంగా 6,71,000 కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది. 16,77,032 అద్దర్కాస్తులు ఇప్పటికే ఆమోదించబడ్డాయి. కొత్త కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కొనసాగుతుందని
నిరంతర ప్రాప్యతను నిర్ధారిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 16,73,000 మంది వృద్ధులు, అంటే 65 ఏళ్ల పైబడినవారు మరియు దివ్యాంగులు అయిన లబ్ధిదారులకు నెలవారీగా ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందిస్తున్నట్లు నాదెండ్ల వెల్లడించారు. కార్డుల పంపిణీని పర్యవేక్షించడానికి మరియు వివరాలను యాక్సెస్ చేయడానికి గ్రామ వార్డు స్థాయిలో ఒక ప్రత్యేక యాప్ మరియు డాష్బోర్డ్ ఏర్పాటు చేయబడ్డాయి. వలసదారులు ఎవరైనా ఉంటే తమ స్మార్ట్ కార్డులను వారి రిజిస్టర్డ్ రేషన్ దుకాణాల నుండి తీసుకోవాలి. అంటే రేషన్ కార్డు ఉన్న ఊరులో భారతదేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ కార్డుల్లో రాష్ట్ర చిహ్నం, కుటుంబ వివరాలు, భద్రత కోసం క్యూఆర్ కోడ్ మరియు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967 ఉన్నాయి.